సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు అభ్యర్థి ఎరగాని సుష్మా మురళి హస్తం గుర్తుకు మరియు 6వ వార్డు అభ్యర్థి శీలం నాగమణి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. హుజూర్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తమదన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. అర్హులైన పేదలందరికీ త్వరలోనే సింగిల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఆదర్శ కాలనీలో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. పెన్షన్లు మంజూరు చేస్తామని, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా 5వ వార్డు, 6వ వార్డు ప్రజలు మరియు డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్నగౌడ్, 5వ వార్డు అభ్యర్థి ఎరగాని సుష్మా మురళి, 6వ వార్డు అభ్యర్థి శీలం నాగమణి, శీలం శ్రీను, కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అది ఎవరికి ఉపయోగకరం కాదు. ఓటు వృధా అవుతుంది. ప్రతి ఒక్కరికి చెప్పండి, కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించి తప్పనిసరిగా మీ 5-6 వార్డులు పెద్ద ఎత్తున మనం డెవలప్మెంట్ చేస్తాము. గుట్ట దగ్గర ఉన్న ఇండ్ల విషయంలో నేను మళ్ళా ఈ ఎలక్షన్స్ కాగానే ఆడికి వచ్చి స్వయంగా పరిశీలన చేసి అదే ముందుకు పోతాం. జైలు నుంచి వచ్చే మురుగునూరు విషయంలో తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి సీసీ రోడ్లు, ట్రైన్లు అన్ని కూడా తప్పనిసరిగా చేయడం జరుగుతుందని చెప్పి చేస్తూ అక్కలు చెల్లెలు గుర్తుపెట్టుకోండి. మీ రోడ్లు వేయాలంటే, ట్రైన్లు వేయాలంటే, ఇళ్ళు రావాలంటే, రేషన్ కార్డు రావాలంటే, మరి అన్ని విధాలుగా మీ వార్డులు మెరుగ్గా కావాలంటే, పరిశుభ్రంగా ఉండాలంటే చేతి గుర్తుకు ఓటేయండి. ఇంకోరికి